ఆజ్ఞాపించుచున్నా. నీకు ఎవరికి? అది ఎవరికి? అది మాకు కాదు, నీకు అని అన్నప్పుడు నాకు. నేను ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా అనుసరించాలి, నడుచుకోవాలి. నడుచుకోవాలట. మీ దేవుడైన నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినియాలి. జాగ్రత్తగా. అది అక్కడ రెండు విషయాలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది చదివినప్పుడు చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ దాంట్లో చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం వింటూ ఉంటాం, కానీ వినినది వెంటనే మర్చిపోతూ ఉంటాం. మనం అనుసరించాలని అనుకుంటాం, తాపత్రయపడతాం, ఆ ప్రకారం ఉంటే నేను ఆశీర్వదింపబడతానని ఆశ కలిగి ఉంటాం, కానీ మన అవసరాలను బట్టి అలా చేయలేము. మీకు అర్థమైందా? రోజుకి 2 గంటలు ప్రార్థన చేయాలని అందరికీ ఉంటుంది. అందరూ కనీసం అట్లీస్ట్ ఒక పూట ఉపవాసం ఉంటే దేవుడు మహిమకరంగా నన్ను దీవిస్తాడన్న ఆశ అందరికీ ఉంటుంది, కానీ అలా చేయలేము. దేవునికి నా సంపాదన అంతటిలో 10వ వంతు ఇవ్వాలని అందరికీ ఉంటుంది, కానీ అలా చేయలేము. దేవునికి సువార్త ప్రకటించాలని అందరికీ ఉంటుంది. దేవుని రుచి చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏ అభిప్రాయం ఉంటుందంటే, నాకు కలిగిన మేలులు ఇతరులకు చూపించాలి, నా దేవుని గొప్పతనం ఏంటో వారికి చెప్పాలని అందరికీ ఉంటది, కానీ చెప్పలేదు. ఎందువల్ల మనం చేయలేకపోతున్నాం, చెప్పలేకపోతున్నాం, నడవలేకపోతున్నాం, వినలేకపోతున్నాం? ఏంటి కారణం అని మనం ఆలోచించాలి. అసలు నాలో ఏ లోపం ఉండి నేను వాటిని శ్రద్ధగా చేయలేకపోతున్నాను, జాగ్రత్తగా వినలేకపోతున్నాను? కారణం ఏంటి? వాక్యం లోపమా, చెప్పేవాడు లోపమా, వినేటువంటి నాది లోపమా అని మనం ఒకసారి 3 కోణాల్లో మనం ఆలోచన చేయాలి. వాక్యం తప్ప కాదు అని తెలిసిపోయింది. చెప్పేవాడు కరెక్ట్గా చెప్పట్లేదా? లేదు, కరెక్ట్గా చెప్తున్నాడని తెలిసిపోయింది. ఇప్పుడు 3వ కోణంలో వినేటువంటి మాట నేను జాగ్రత్తగా వింటున్నానా లేదా అనేటువంటిది ఒకసారి మనం పరిశీలన. నేనే ఉండొచ్చు మీ ప్లేస్లో, మీరే ఉండొచ్చు మీ స్థానంలో. మీరున్నా, నేనున్నా, నాకంటే గొప్పవారు ఎవరున్నా కానీ, ఎంత గొప్ప పండితులు ఉన్నా కానీ, వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే వాళ్ళకి ఆజ్ఞాపిస్తున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ నడుచుకోవటంలో వాళ్ళు తీవ్రత కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన మాటను జాగ్రత్తగా వినేటువంటి విషయంలో వారు శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ 2 విషయాలు మనం ఫాలో అవుతే ఇంకా మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే పట్టుకోలేరంటే మనం ఏదో దూరంగా వెళ్ళిపోతామని కాదు, అంటే ఆ స్థాయికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. గొప్పవారిగా, ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా పరులుగా, ఆత్మీయ స్థితిలో వారిని ఎంత అందనాలు ఎక్కిస్తాడో దేవుడు, అంత గొప్ప స్థాయికి దేవుడు తీసుకువెళ్తాడు అన్నమాట. వారిలో ఆ సుగుణాలన్నీ కూడా అలవాటు చేసుకుంటారు. వారి మాట మారిపోతే, చూపు మారిపోతే, నడవడికి మారిపోతే, ప్రవర్తన సమస్తం కూడా ఏమైపోతాయి? టోటల్గా మారిపోతాయి అన్నమాట. ఇంకా వారిలో ఏముంటుందంటే క్రీస్తు యేసు కలిగినటువంటి మనస్సుతో వారు నింపబడి ఉంటారు. క్రీస్తు ఏదైతే జాలి కలిగి ఉన్నాడో ఆ జాలి చేత నింపబడి ఉంటారు. యేసు ప్రభు ఏ తలంపుతోటి భూమి మీదకి వచ్చి సువార్తను ప్రకటించారో అదే బాధ్యతతోటి నేను ఉండాలనేటువంటి తాపత్రయం కలిగి ఉండగలుగుతాం. ఎప్పుడు ఆయన ఆజ్ఞలు, అంటే నాకు ఆజ్ఞాపించుతున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ నేను అనుసరించి నడిచినప్పుడు, ఆయన మాటలను జాగ్రత్తగా వినినప్పుడు ఎంత సంపద నాకు దొరుకుతుంది. 2 విషయాలు నేను చేస్తే గొప్ప సంపద నాకు అనుగ్రహిస్తాడు దేవుడు. గొప్ప సంపద అంటే నా ద్వారా, లేకపోతే మీ ఇంట్లో నీ ఒక్కొక్కరి ద్వారా గొప్ప విజయాలు మీరు చూడగలుగుతారు. గొప్ప విజయం చూడాలంటే మొట్టమొదట మనం చేయవలసింది దేవుని మాట జాగ్రత్తగా వినాలి. అప్పుడే మనం గొప్ప విజయాలు పొందుకోగలుగుతాం. ఇప్పుడు పేతురు గారు ఉన్నాడు, అతని PhD చేయలేదు. యోహాను గారు ఉన్నాడు, ఆయన శిష్యుడు, యేసు ప్రభు శిష్యుల్లో ఒక్కొక్కరిని చూస్తే నేను అనుకుంటా లోకా గారు ఒక్కడే చదువుకున్నాడు, ఎందుకంటే అతను వైద్యుడు కాబట్టి కొంచెం చదువుకున్నాడు. అలాగే అపొస్తల కార్యాల్లో పత్రికలు రాసినటువంటి మన పౌలు గారు ఉన్నాడు, కొంచెం చదువువరుడు. ఎందుకంటే గమలీయేలు పాదాల దగ్గర అతడు ధర్మశాస్త్రం గురించినటువంటి పాండిత్యం అంతా కూడా అతను నేర్చుకున్నాడు. వీళ్ళు చదువుకున్నారు. ఇంకా అస్సలు అక్షరముక్క కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారండి ఆయన శిష్యులు. వాళ్ళు పొట్ట చెబితే ఒక అక్షరముక్క కూడా లేదు, కానీ గొప్పవారు అయిపోయారు. ఎలాగైపోయారు? ఆయనను వెంబడించుటలో వాళ్ళు
చాలా పెర్ఫెక్ట్గా ఉన్నారు. ఆయన ఆయన యొక్క మాటలు జాగ్రత్తగా వినటంలో వాళ్ళు చాలా పెర్ఫెక్ట్గా ఉన్నారు. ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకోవటంలో వాళ్ళు చాలా పెర్ఫెక్ట్గా ఉన్నారు. అందుకని వారు గొప్పవారు అయిపోయారు. యేసు ప్రభు శిష్యులు అయిపోయారు. వాళ్ళ ద్వారా అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగిపోయాయి. పేతురు గారు నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆయన నీడ రోగి మీద పడితే రోగులు కూడా స్వస్థత పొందుకున్నటువంటి గొప్ప కార్యాలు ఎలా జరిగినాయి అంటే ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. అంటే వాళ్ళు యేసు ప్రభుతో సంబంధులుగా ఎంచబడిపోయారు. కారణం ఏంటంటే వీళ్ళలో ఆ యొక్క తాత్పర్యం వచ్చేసింది, ఆ మార్పు వచ్చేసింది, ఆ యొక్క జాగ్రత్త వచ్చేసింది. కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. మీరు చెప్పండి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం? భౌతికంగా ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం? నేను అంటాను ఫస్ట్ది, నేను తాగే నీళ్ళలో జాగ్రత్తగా ఉంటాను అంటాను. మీరు ఉంటారా? ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు తాగేస్తారు? తాగరు కదా, మీరు అలాగే ఉంటారు. ఇప్పుడు చెప్పండి మీరు. నేను ఒక ఉదాహరణ చెప్పాను. ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తగా ఉంటాం? ఓకే, వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్. అది కరెక్టే. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఏమండి? ఆహార విషయంలో మంచిది. ఇంకా మేస్త్రి గారు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉంటారట. ఎక్కడ పడితే అక్కడ తినరు, ఏది పడితే తినరు. సిప్పారా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. ఇంకా అమ్మా ఎంట్లోనా? ప్రయాణాల్లో జాగ్రత్త చూసుకో. వెరీ గుడ్, మంచిది. ఇంకా ఆరోగ్యంలో జాగ్రత్త చూసుకుంటాం. ఇంకా అది ఈక్వల్ గా మేస్త్రి గారు యశ్వంతులుగా చెప్పారు. ఆహారంలో జాగ్రత్త ఉంటే ఆరోగ్యం అలాగే వస్తుంది. ఆరోగ్యంలో జాగ్రత్త లేకపోతే మనకి టైఫాయిడ్ లేదు వస్తాయి. ఎందుకంటే నీళ్లు తాగే నీళ్ళలోనే టైఫాయిడ్ వస్తుంది. భుజించే ఆహార లోపాలే ఫుడ్ పాయిజన్ తింటేనే మనకి ఇలాగ రకరకాల ఎన్నో వస్తాయి. ఫుడ్ పాయిజన్. ఇంకా ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాం. చాలా విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి, ఉంటున్నాము అని తెలుసు కానీ చెప్పలేకపోతున్నాం. మన శత్రువు విషయంలో వెరీ గుడ్, చాలా చెప్తున్నాం మనం. శత్రువు విషయంలో జాగ్రత్తగా ఉంటాం. ఇంకా ఇంకా ఏ విషయాల్లో లేవా? అయిపోయినాయా? దొరక అయిపోయినాయా? అన్నగారు అయిపోయినాయండి. ఇంకా అన్నీ అయిపోయినాయా? చాలా మంది చెప్పారు కదా. ఇంక లేవా? ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండవా మనం? నేను అంటాను, ఇవన్నీ పక్కన పెట్టండి. దేవుని వాక్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యం వినేటప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉందామన్నా ఏదో ఒకటి పొరపాటు మన నోట్లో చూచేస్తాం. ఏమో మీకు వస్తుందో లేదో నాకు తెలియదు, నాకు వచ్చేస్తుంటాయి. అప్పుడు అస్తమాటు కాదులేండి. అప్పుడు ఏం చేస్తాం మరి? తప్పుడు ఎవరో ఒకటి ఉద్దేశించి ఉదాహరణ చెప్పేస్తుంటాం. అది పొరపాటు, తప్పు. అలా చెప్పకూడదు. ఏదో ఒకటి చిన్నది మిస్టేక్ చెప్తుంటాం. వాళ్ళు 100 ఇస్తే 10 ఇచ్చామని చెప్తుంటాం. జరుగుతుంటాయి. కానీ అక్కడ రాయబడినటువంటి మాట, మనం నేర్చుకునేటువంటి మాట ఏంటంటే చాలా విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం. మరి ఆహార విషయంలోనా, డబ్బు విషయంలోనా, బంగారు విషయంలోనా, మన ఇంటి విషయంలోనా, టోటల్గా మన ఆరోగ్య విషయంలోనా, మన పిల్లల విషయంలోనా, మన భవిష్యత్తు గురించినటువంటి జాగ్రత్త కూడా ఉంటుంది. ఈవేళే మనం అంతా తినేస్తే రేపుకి అలాగని కూడా జాగ్రత్త పనులు జాగ్రత్త పెట్టుకుంటారు. అలాగే అన్ని విషయాల్లోనూ మనం జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు దేవుని దగ్గర మనం ఎందుకు అజాగ్రత్తగా ఉంటున్నాము అనేదే మనం ప్రశ్నించుకోవాలి. దేవుని వాక్యం పదే పదే ప్రతి వారానికి 3 సార్లు మనకి వినబడతా ఉంది దేవుని వాక్యం. ఇంకా ఇంటి దగ్గర మీ టీవీలో వింటారు, సెల్ ఫోన్లో చూసుకుంటుంటారు, ఇతర పుటాల్లో వింటూ ఉంటారు, సభలకు వెళ్తూ ఉంటారు. అన్ని చోట్ల ఇంచుమించుగా మనకు వినబడేది ఏమంటే దేవుని వాక్యం వినబడతా ఉంటాం. దేవుని పరిచర్య కళ్ళారా చూస్తూ ఉంటాం. దేవుని మనుషులను మనం పరిశీలిస్తూ ఉంటాం. ఎలా ఉంటే బాగుంటుంది? ఇందాక వారన్నట్టుగా ప్రయాణంలో కూడా జాగ్రత్తగా మనం చూసుకుంటూ ఉంటాం. మనం ఎంతో నమ్మి ఆ డ్రైవర్ మీద మన ప్రాణాలు అప్పగించినట్టుగా ఉంటుంది. 40 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని కాకినాడ బస్సు ఎక్కామంటే ఏమో ఎక్కడ గుద్దేస్తాడో ఎవరికి తెలుసు,
ఏమో ఏదొచ్చాడు బస్సులో కింద పడుతుందో తెలియదు కదా. అంటే మనం వాటి మీద విశ్వాసం ఉంచుతాం, అలాంటి వాటి మీద నమ్మకం ఉంచుతాం. చాలా వరకు 100% జాగ్రత్తగా ఉండాలని అనుకుంటాం. కూర కూడా మాడిపోకూడదు అని అనుకుంటాం. మాడిపోవాలనుకుంటారా? అన్నం సిగుడిపోకూడదు, మెత్తపడిపోకూడదు అని అనుకుంటాం. ఏమండి? అన్ని బాగుగా సబుగా ఉండాలని అనుకుంటాం. కానీ పరిస్థితుల ప్రభావం ఏంటో తెలియదు, మన యొక్క అవగాహన లోపం ఏంటో తెలియదు. కొన్ని మనకి వ్యతిరేకంగా జరుగుతూ ఉంటాయి, కొన్ని మనకి నష్టాన్ని కలిగించేటట్టుగా ఉంటాయి, కొన్ని మనకి అపకీర్తి తెచ్చేటట్టుగా ఉంటాయి, కొన్ని బాధాకరంగా ఉంటాయి. అది గుండెల మీద మనకి తన్నినట్టుగా ఉంటాయి, చాలా దుఃఖంతో ఉంటాయి. ఆ సంగతులు ఎందుకు వస్తున్నాయనంటే నేను చెప్తున్నాను, చదవండి దేవుని వాక్యం. కావున నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బేదలు ఉండనే ఉండరు. మీలో బేదలు అనేటువంటి వారు ఏ రకం బేదలు? ఫైనాన్షియల్ బేదలా? అలాంటి కూడా అలాగే ఉంటాం. ఎందుకుంటాం? ఫైనాన్షియల్ గా అంటే డబ్బు విషయంలో పేదలు ఉంటారు. ఎందుకుంటారు? మనం టోటల్ గా లెక్కేసుకుంటే ఒకసారి మనం టార్గెట్ చూసుకుంటుంటే మనం చిన్నోళ్ళుగా ఉండొచ్చు ఒకరికంటే, లేకపోతే ఒకరికంటే పెద్దోళ్ళుగా ఉండొచ్చు ఆర్థికంగా, లేదంటే ఒకరితో సమానంగా ఉండొచ్చు. మన శుక్రవారం చెప్పాను మీకు, మనకంటే పై వాళ్ళు ఉన్నారు, మనకంటే కింద వాళ్ళు ఉన్నారు, మనతో సమానులు ఉన్నారు. పైవాడికి కిందోడికి గొడవ లేదు, కానీ సమానులతోటే వస్తుంది మనకి సమస్య అని చెప్పాను మీకు. మనతో సమానంగా ఉన్నటువంటి వారితోటే మనకి ఎక్కువ చిక్కులు వచ్చేది అక్కడే వస్తూ ఉంటాయి. మనం స్నేహం చేసేటువంటిది దగ్గరే వస్తూ ఉంటుంది. మనం వాళ్ళు మనతోటి ఫాలో అవుతున్నప్పుడే ఏదో ఒక చిన్న సమస్య వస్తాం. అందుకనే పౌలు గారు ఏమన్నాడంటే కొరింథీ సంఘంతో సమస్య రాకపోక మానదు, కానీ ఎవరి వల్ల వస్తుందో వారికి మాత్రం ఏంటి? శ్రమ. సమస్య ఒకవేళ నా వల్లే సృష్టింపబడితే అది నాకు కొంచెం ఇబ్బంది. నేను మాట్లాడినటువంటి మాట వల్ల శ్రమ వచ్చిందంటే, ఆ పనికి ఆటంకం వచ్చిందంటే అది శ్రమ. అది పౌలు గారు చెప్పారు. సరే, ఇప్పుడు అంత దూరం వెళ్ళొద్దు, కానీ ఇక్కడ నేను చెప్పవలసినటువంటి సంగతులు, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనించినట్లయితే, నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఈ మాటలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బేదలు ఉండరు. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలకి కొన్ని షరతులు ఉంటాయి, అది మాత్రం మర్చిపోకూడదు. షరతులు లేకుండా వాగ్దానాలు ఉండవు. దేవుడు కండిషన్ పెడతాడు, ఆ కండిషన్ వెనకే మనకు ఆశీర్వాదం ఉంటుంది. కండిషన్ లేకుండా మనకు ఆశీర్వాదం ఉండదు. ఇప్పుడు మనకి ఏదో షాప్ దగ్గర నుంచి ఒక అగ్గిపెట్టే కావాలి. ఇప్పుడు ఆ పిల్లోని పంపిస్తే, ఎవరే బాబు ఈ రూపాయి పెట్టిగా అగ్గి పెడతారంటే కొంచెం మాట ఎండవు, ఆజ్ఞ ఎండవు. దానికి ఒక షరతు ఉన్నది. ఒరే నీకు ఒక 10 రూపాయలు ఇస్తాను అంటే అగ్గిపెట్టలో సగం డబ్బులు నీకే ఇచ్చేస్తానంటే గబగబా పరిగెట్టుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు కూడా కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే ప్రతి ఆజ్ఞ వెనుక కూడా కొన్ని షరతులు ఉన్నాయి. నిర్గమాకాండం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో, 15వ అధ్యాయము 26వ వచనం, 26 చదవమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఇప్పుడు మీరు ఆ వచనాన్ని చదివారు, 26వ వచనం. ఇప్పుడు ఏమర్థం అవుతుంది? అందులో 4 కండిషన్లు ఉన్నాయి. ఇప్పుడు 4 కండిషన్లు. ఒకటి, శ్రద్ధగా వినాలి. రెండవదిగా ఆయన దృష్టికి న్యాయమైన చేయాలి. మూడవదిగా ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. నాలుగవదిగా ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడవాలి. అప్పుడు ఐగుప్తీయులకు కలిగినటువంటి రోగములలో ఏదీ కూడా మీకు రానియకుండా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇప్పుడు సర్వసాధారణంగా ఒక బలహీనుల దగ్గరికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తుంటారు? అమ్మా అలాగంటే చాలా సంతోషమే. ఇప్పుడే యేసు నామములో అని
మైలు బతలసిపోయి తడిసిపోయేలాగా ఏమండి చాలా గంభీరమైనటువంటి స్వరాలెత్తి ఇలాగా మాస్టర్లు అదే, బిషప్లు అదే, పెద్దోళ్ళు అదే, చిన్నోళ్ళు అదే, పిల్లలు అదే, అదే మాట. యేసునామంలో పో పో పో. యేసునామంలోనే ఉన్నాం మనం. ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉంటేనే ఆ ఉచ్చరించేటువంటి మాట స్థిరపరచబడతాం. మనలో బలహీనమైనవన్నీ పెట్టుకుని యేసునామంలో పోవాలంటే ఏం పోతాయి? స్తెమయ కుమారులు కూడా ఒక రోజున మేము చేసేస్తాం ముందుకు వచ్చేసారు. ఆ దెయ్యాన్ని మేమే అడగొట్టేస్తాం అన్నారు. తీరా దెయ్యం పట్టినోడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆ దెయ్యం ఏళ్ళలోకి వచ్చి మొత్తం పరుగులెట్టించేసి. తెలుసు కదా అపొస్తలుల కార్యాల గ్రంథంలో మనకి తెలుసు సంగతే. కాబట్టి ఇప్పుడు మనకి అనేక రకాల బలహీనతలు, అనేక రకాల అనాలోచనలు, అనేక రకాల వంకర టెంకర్లు ఉన్నాయి. అనేక రకాల దేవుని మాట వినలేనటువంటి బలహీనత కలిగినటువంటి వారమై ఉన్నాం. అన్నీ మేము చేస్తున్నాం, అంతా మేము చేస్తున్నాం. పైగా మేము ప్రతి ఆదివారం మనం చర్చకు వస్తాం, పాటలు పాడుతాం, ఆరాధన చేస్తాం, కానుకేస్తాం, ఉపవాసం ఉంటాం, ఉద్యోగ కోటాల్లో పాల్పంపులు పొందుతాం, అన్ని పరిచర్య చేస్తాం, కష్టపడి పరిచర్య చేస్తాం, చెమట ఊడిచి పరిచర్య చేస్తాం, శ్రమకు మించి గుప్పులు విప్పి దేవుని కానుకిస్తాం, సువార్త ప్రకటిస్తాం, ఎన్నైనా చేస్తాం, అన్నీ చేస్తాం. అసలు ఎవరో చేయలేనంత చేస్తాం. మనం చేసిన తర్వాత ఈ 4 లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు దేవుని యొక్క షరతులు మనం అతిక్రమిస్తే ఆ స్వస్థత మనకు వస్తుందా? చెప్పాలి మీరు, వస్తుందా? స్వస్థత అనేటువంటిది, మేలు అనేటువంటిది, ఆశీర్వాదం అనేటువంటిది, దీవెన అనేటువంటిది ఎప్పుడు మనకి సంప్రాప్తింతాయి అంటే ఆయన మాట జాగ్రత్తగా వినినప్పుడు. అదే ఇక్కడ చెప్తున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. అది మొట్టమొదట మనం చేయవలసింది. వినేటప్పుడు చాలా శ్రద్ధగా వినాలి. మీరేమనుకోనంటే ఒక మాట చెప్తాను, మనం అనుకుంటారు అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఇప్పుడు మనం మీటింగ్కి వెళ్తున్నామని మన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫోన్ చేయమన్నా, ఎంతమంది చేశారు చెప్పండి? మన ఫోటోలు అంటే మీరు వెళ్ళలేదని కాదు, విన్నారు, కానీ దాంట్లో ఏం లేదు. అది మీరు విన్నారు. మళ్ళా మిమ్మల్ని నేను సంప్రదించాను, మీరు నన్ను సంప్రదించారు. వస్తామని చెప్పేవాళ్ళు వస్తామని చెప్పారు. నాతోటి 4-3 మన ఇదిలో అందరూ చెప్పారు, నేను ఆహ్వానించాను, ఫోన్లు చేశాను. కానీ దాంట్లో ఏం లేదు. ఇప్పుడు అదేనా నేతి బీరకాయ అంటారు, కానీ దాంట్లో నెయ్యి ఉంటుందా? అలాగనే మన యొక్క భక్తిలో ఇక్కడ దేవుని వాక్యం ఎలా ఉండేటువంటి శ్రద్ధ, అది అక్కడ చెప్తున్నాడు. మీ దేవుడైన యెహోవా వాక్కుని ఎలా వినాలటమ్మా? శ్రద్ధగా విని. ఆయన దృష్టికి ఎలా ఉండాలట? న్యాయమైనది చేసి. మనకు న్యాయమైనవి చాలా ఉంటాయి, కానీ మన న్యాయం కాదు, మన పక్కన ఉన్నవాడు న్యాయం కాదు, లేకపోతే మా ఇంట్లో ఉండేటువంటి మా జనాలకి న్యాయం చేయటం కాదు. నేను ఆయనకు న్యాయమైనది చేయాలి. నేనైనా మీరైనా ఎవరైనా ఆయనకు న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. నెక్స్ట్ ఆయన కట్టడలన్నిటినీ, ఆయన ఆజ్ఞలేంటి, కట్టడలేంటి? మళ్ళీ ఇంకో ప్రశ్న, ఆయన ఆజ్ఞలు అంటున్నాడు, ఆయన కట్టడలు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలైనా కట్టడలైనా, ఆయన వాక్యమైనా, ఆయన సారాంశమైన, ఆయన సారమైన, ఆయన మాట అయినా ఏదైనా ఒకటే, దానికి విధేయులై ఉండాలి. దాన్ని అనుసరించే వారంగా ఉండాలి. ఆ మాటను అనుసరించాలి, ఆ మాటకు లోబడి ఉండాలి, ఆ మాట ప్రకారం జీవించాలి, ఆయన వాక్య ప్రకారం మనం నడవాలి. ఇన్ని వస్తాయన్నమాట. 119వ కీర్తనలో చాలా రకాలుగా కనిపిస్తుంది దేవుని వాక్యం. ఆయన కట్టడలు అంటాడు, విధులు అంటాడు, ఆజ్ఞలు అంటాడు. చాలా సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటాడు అక్కడ భక్తులు. 119వ కీర్తన అంతా 175 చరణాలాగా ఉంటుంది. అవన్నీ చదివితే చాలా వరకు అందులో వాక్యం అంటాడు, విధులు అంటాడు, కట్టడలు అంటాడు. ఇలాగా అన్నిటికీ ఒకటే పేరు, అదే ఆయన మాటే. ఆయన నోట నుంచి వెలువడినటువంటి ఆయన మాట మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. వినుటకు మనం ఎలా ఉండాలంట? యేసు ప్రభు చెప్పారు, వినుటకు చెప్పండి అన్నట్టుగా వేగిరిపడు. అంటే వేగిరిపాటు అంటే ఆసక్తితోటి తొందరగా చెప్పండి. అదేదో నేను వినాలని ఉంది. మనం శుక్రవారం నేర్చుకున్నాం. మరి ఆ యేసు ప్రభు పాదాల దగ్గర ఉండి ఏమండి ఎలా ఉందట? మంచి మాట, ఉత్తమమైన దానిని ఒక్కటే, ఉత్తమమైన దాని గురించే ఆమె కూర్చుంది.
ఇంక వంటింట్లో పని గురించి ఆవిడ ఆ ప్రసక్తిలో లేదు. ఇప్పుడు మనం లోకంలో ఉండేటువంటి పనులన్నీ విడిచిపెట్టి ఈ రోజు చాలా సమయాన్ని ప్రభు సన్నిధిలో మనం వెచ్చిస్తున్నాం. డబ్బు వచ్చేటువంటి ఆ పనులు విడిచిపెట్టాం, మన సమయాన్ని అంతటిని విడిచిపెట్టాం. మనం ఇక్కడ అందరూ కూర్చుని ఎందుకు కూర్చున్నామంటే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం కూర్చున్నాము. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడనేటువంటి ఆశతో ఇక్కడికి నేను వచ్చాను. అలాగే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే దేవుని మాట వింటే నాకు దీవెన కలుగుతుంది, ఆశీర్వదింపబడతాను, నా పిల్లలు నా కుటుంబం అందరూ కూడా వర్ధిల్లింపబడతాము అని ఆశతో ఇక్కడికి వచ్చాను. ఈ ఆశ తీరాలి అంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. అప్పుడు అలా నడిచిన యెడల నేను ఐగుప్తీయులకు కలుగజేశాను. అది కూడా ఆయన చెప్తున్నాడు. ఐగుప్తీయులకు ఎవరు కలుగజేశారట? నేనే కలుగజేశాను. ఇప్పుడు ఐగుప్తీయులకు నేను కలుగజేస్తున్న రోగములలో ఏది కూడా మీ మీదకి రానియను. ఎంత వండర్ఫుల్ బ్లెస్సింగ్ అండి ఇది, ఎంత మంచి ఆశీర్వాదం అది. ఏ విధమైన కీడు, ఏ విధమైన హాని నీ కుటుంబం మీదకి రానివ్వను. నేను రానివ్వకుండా చేస్తాను. నేను మిమ్మల్ని నేను వర్ధిల్లింపజేస్తాను, వృద్ధిలోనికి నడిపిస్తాను. చిగుర్చున్నట్లుగా మీరు వృద్ధిలోనికి వస్తారు అని దేవుడు పదే ఎప్పుడు చెప్పినా కానీ వృద్ధిలోనికి నడిపించడానికే, తన ప్రజలను వర్ధిల్లింప చేయడానికే మాట్లాడుతున్నాడు తప్ప ఆయన వద్దు అని అనుకోవడానికి మాత్రం ఆయన చెప్పట్లేదు. నాకు వద్దు వెళ్ళు అని అనుకోవట్లేదు. ఎంత అవిధేయులైనా సరే, ఎంత కీర్తనలు మనం నేర్చుకున్నాం. వాళ్ళని క్షమించి ప్రేమించి వారిని స్వాచ్ఛంగా వాళ్ళని స్వీకరిస్తా ఉన్నాడు. నేను ఆయన స్వాచ్ఛం, ఆయన సొంతం. ఇక్కడున్న మీరు ఆయన కూతుళ్ళు, ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు. ఇప్పుడున్న మనం అందరూ ఆయన పిల్లలు. నేను వారికి తండ్రినే అంటాను, వారు నాకు పిల్లలయ్యుందురు అంటాడు 3వ కీర్తనలో. కాబట్టి ఇలాగా మనం ఆయనకి ఎలాంటి వారు అంటే ఒక తల్లి బిడ్డలు, ఒక తండ్రి కొడుకులు ఎలాంటి సంబంధం కలిగి ఉంటారో వారిలో అయినా కొంచెం ఎడబాటు ఉంటుందేమో తప్ప భౌతిక సంబంధమైనటువంటి ఆ సంబంధంలో ఏమన్నా కొంచెం ఎడబాటు ఉండొచ్చేమో తప్ప దేవుని పిల్లలకు మధ్య ఎలాంటి ఎడబాటు అనేటువంటిది లేకుండా ఉండాలి అని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. అందుకని మీరు ఎలా ఉండాలంటే శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ, చాలా విషయాల్లో శ్రద్ధ. అవును నిజమే, తాగి మంచినీళ్ళలో శ్రద్ధగా ఉంటాం, ఏ నలక ఏమీ ఉండకుండా. గ్లాసు శుభ్రంగా ఉందా లేదో చూసుకుంటాం, వాటర్ నలకలు ఉన్నాయని చూసుకుంటాం. తినే ఆహారం లేదా మేస్త్రి గారు అన్నట్టు అది మాసిపోయింది లేకపోతే నీరు వచ్చేసింది అలా తినం. ఇలాంటి విషయాల్లో శ్రద్ధ ఉన్నటువంటి మనం దేవుని వాక్య విషయంలో 2 సంగతులు మీకు 1 కానీ 2 కానీ చెప్పి నేను ముగించేస్తాను. చూడండి దేవుని వాక్యం నుంచి, పరిశుద్ధ గ్రంథం నుంచి. అందుకే దేవుడు అంటున్నాడు శ్రద్ధగా వినండి అంటున్నాడు. శ్రద్ధ మనకు అనేక విషయాల్లో ఉండేటువంటి శ్రద్ధ దేవుని వాక్యంలో కూడా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. అయితే ఒక విషయం, దేవునికి మనం బేదలుగా ఉండటం ఇష్టమంటారా? బేదలుగా ఉండటం ఇష్టమా? లేదు కదా. అయితే దేవునికి మనం అనారోగ్యంగా ఉండటం ఇష్టమంటారా? ఇష్టమా? చెప్పాలి అందరూ కూడా. మనం బలహీనులుగా ఉండటం దేవునికి ఇష్టమా? మనం దూరంగా ఉండటం దేవునికి ఇష్టమా? దేవునికి దూరంగా వెళ్ళిపోవడం దేవునికి ఇష్టమా? మరి అయితే అర్ధాయుష్తోటి మనం జీవించడం ఆయనకి ఇష్టమా? దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా కూడా జీవించడం దేవునికి ఇష్టమా? అర్ధాయుష్తోటి వెళ్ళిపోవటం ఇష్టమా దేవుడికి? అది మనకే, ఇక్కడ ఉన్నటువంటి మనకే ఏది ఇష్టం కాదు. ఇప్పుడు మనల్ని కలుగజేస్తున్నటువంటి దేవుడికి ఏది కూడా ఇష్టం కాదు. అర్ధాయుష్తోటి ఆయన తీసుకోవడం, అనారోగ్యంతో ఉండటం ఇష్టం కాదు. మనం పేదలుగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు. మనం తెలివి తక్కువ వారంగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు. మనం జ్ఞానహీనులుగా ఉండటం ఆయనకి ఇష్టం కాదు. ఆయనకి ఏది ఇష్టం అంటే ఆయన మనల్ని పుష్టిగా ఉండాలని ఆయన ఇష్టపడతాడు. మనం ఎలా ఉండాలట? పుష్టిగా ఉండాలి. మనం ఇంకా ఎలా ఉండాలట? ఆయనకు లోబడాలని ఆయన ఇష్టపడుతున్నాడట. ఆయన మాట వినాలని ఇష్టపడతాడు. ఆ వినే మాట ఎలాగ వినాలని? శ్రద్ధగా వినాలని ఇష్టపడుతున్నాడు. ఆ వినే మాట, ఆ వినే సంగతి కొంచెమైనప్పటికీ, 10 నిమిషాలు అయినప్పటికీ నువ్వు శ్రద్ధగా వినాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. కీర్తన గ్రంథం 31:19 చూద్దాం ఒకసారి. ఆయన మనకు ఏమి తక్కువ చేయడు. మనం మాత్రం ఉన్నతమైనటువంటి స్థితిలో ముందుముగాక. హల్లెలూయా. ఏ విషయంలోనూ మనకు తక్కువ చేసే దేవుడు కాదు. చూద్దాం 31వ కీర్తన. నీ
19వ చరణం 31:19. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చెప్పండి అందరూ కూడాను. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనకి గొప్ప మేలు సిద్ధపరిచి ఉంచుతున్నాడు. అంతేకాదు ఏమండి, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దాచి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో మేలు. అంత గొప్ప మేలు, అంత గొప్ప సిద్ధపాటు మన ఎడల ఆయన దాచి ఉంచినప్పుడు, ఇప్పుడు పిల్లలకి తల్లి అంటది, ఒరే నీకు ఒక అప్పచ్చి దాచి ఉంచాను, స్కూల్ నుంచి వచ్చిన వెంటనే నీకు ఒకటి తయారు చేసి ఉంచుతాను అని చెప్తుంది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే బ్యాగ్ ఎక్కడ పెట్టి సంపాదన కోసం ఏదో చేస్తా ఉన్నావు కదా, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం చేసావు, ఏం తయారు చేసావు, ఏ డబ్బాలో పెట్టావు, ఎంతో ఆసక్తితో. ఇప్పుడు ఆ బిడ్డ వచ్చేటప్పటికి మంచిదే తయారు చేసి ఉంచుద్ది తప్ప తల్లి చెడ్డదే తయారు చేసి ఉంచదు. కారణం ఏంటి? ఆ బిడ్డ అంటే ప్రేమ, ఆ బిడ్డంతో శ్రద్ధగా చదువుతున్నాడు, ఆ బిడ్డంతో నెమ్మదస్తుడు. కాబట్టి ఇన్ని మంచి క్వాలిటీస్ ఆ బిడ్డలో ఉన్నాయి. కాబట్టి ఆ బిడ్డ కోసం తయారు చేసేటువంటి ప్రతిదీ కూడా మేలైనదే, చక్కటిదే, తినవలసిందే తయారు చేస్తాం. మన కన్న తండ్రి కూడా మన ఎడల సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది. 37వ కీర్తన చదువుతాం చూడండి. 37వ కీర్తన 34వ చరణంలో, 37వ కీర్తన 34. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నువ్వు కన్నులారా చూస్తావు. నీ ఎదుట భక్తిహీనులు నిర్మూలమైపోతూ ఉంటారు. నువ్వు ఏం చేయాలంటే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉండు, ఆయన మార్గాన్ని అనుసరించు, ఆయన వాక్యాన్ని అనుసరించు, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా చేస్తాడు దేవుడు. నీకు ఒక గొప్ప ఆధిపత్యం ఇస్తాడు, గొప్ప అధికారం నీ చేతికిస్తాడు దేవుడు. దేని విషయంలో నేను అధికారం అవుతానంటారేమో ఒకవేళ, ఏమో నాకు తెలియదు. ఈ గ్రామానికి ఒక అధికారిగా చేయొచ్చు, ఈ పట్టణానికి ఒక అధికారిగా చేయొచ్చు, నీ కుటుంబంలో నీకు గొప్ప అధికారం కలిగి ఉండొచ్చు, నీ స్వజనులలో నీకు గొప్ప అధికారం కలిగి ఉండొచ్చు, నువ్వు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనుల్లో గొప్ప ఆధిక్యత కలిగి ఉండొచ్చు, నువ్వు చదువుకునే చదువులో గొప్ప ఆధిక్యత దేవుడు నీకు ఇవ్వచ్చు. ఇది ఫలానాది అని లేదు. నువ్వు ఆయన మార్గాలను అనుసరిస్తే చాలు, నిన్ను గొప్పవాడిగా చేస్తాడు ఆయన. అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మార్గం అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు ఎంతవరకు హెచ్చిస్తాడంటే, మన పిఎం గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, మోడీ గారు, ఆయన యొక్క హిస్టరీ చదివితే టీలు అమ్ముకునేవాడట. టీలు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఆయన? దేశ ప్రధాని. అంటే ఆయన బైబిల్ చదివాడంటే ఆయనకు అన్నీ తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. బైబిల్ తెలుసు, ఖురాను తెలుసు, హిందూ మత గ్రంథాలు తెలుసు, అన్ని గ్రంథాల గురించి తెలుసు. ఉంటే ఉండొచ్చు ఈర్ష్యాభావాలు, ఒక మతం గురించి, ఒక వ్యక్తి గురించి, ఒక పార్టీ గురించి, అది మనకు అనవసరం. కానీ దేవుడు చేయవలసి వస్తే, నేను చెప్పేది అతను ఏదో దేవుడు నమ్ముకున్నాడు కాబట్టి, బైబిల్ చదివేశాడు కాబట్టి అని నేను చెప్పట్లేదు. దేవుడు చేయవలసి వస్తే ఒక చిన్న స్థాయిలో ఉండేటువంటి వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్తాడో ఉదాహరణ చెప్పాను మీకు, అంతే. అతని స్థాయి టీలు అమ్ముకునే స్థాయి, కానీ ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్నాడు, భారతదేశ ప్రధానిగా ఉన్నాడు. ఏమి చదువుకోలేనటువంటి వ్యక్తి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. కే పాల్ గారు, దైవజనుడు తెలుసు కదా మనకి. ఏ స్థాయికి తీసుకెళ్ళాడు? 280 దేశాలకు తిప్పేశాడు ఆయన. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు. ఎన్నిక లేను. ఇక్కడే అనకాపల్లి దగ్గర పల్లెటూరు, కాకినాడలో చాలా కాలం నివసించాడట. ఆయన సాక్ష్యం చెప్పినప్పుడు విన్నాం. ఎక్కడైనా సభలు జరుగుతుంటే ఆ సభల నిమిత్తం పోస్టల్స్ ఉంటే ఆ పోస్టల్స్ నేను అందిస్తానండి అని చెప్పి ఆ పోస్టల్స్, ఆ గమ్ము అంటే మైదా పిండి నిచ్చిన ఓ డొక్కు సైకిల్ ఆయనకి ఇస్తే ఆ కాకినాడ పట్టణం అంతా కూడా ఏ గోడకు పడితే ఆ గోడ ఇచ్చిన వాల్ పోస్టులు అన్నీ అయిపోయేదాకా అంటించి అప్పుడు వెళ్ళేవాడట. అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయిలోకి వెళ్ళాడో చెప్తున్నాను మీకు. ఒక డొక్కు సైకిల్ మీద వాల్ పోస్టులు అంటించిన గోడకు వాల్ పోస్టులు అంటించినటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? అగ్రస్థానంలోనికి వెళ్ళిపోయాడు. భూమిని స్వతంత్రించుకునేటట్లుగా,
ఆయన ద్వారా చాలా వెల్ఫేర్ ఈ అసోసియేషన్లు స్థాపించాడు. విడోస్ కి ఆర్గనైజేషన్స్ ఇలాంటి ఎన్నో చాలా చాలా లక్షల కోట్ల డబ్బుని ఆయన పంపిణీ చేశాడు. అంటే నేను అంటాను, చూడండి కీర్తన గ్రంథంలో 95వ కీర్తనలో 7వ చరణంలో 95వ కీర్తన 7వ చరణంలో మనను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. అది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చదువు. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. అది ఇప్పుడు నేడు అంటే ఈ రోజు ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలో మీరు ఆలోచించండి అంటాడు. ఎంత మేలో. ప్రభు నీ మాట కావాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఆయన ఉంటే చాలు. అక్కడ చెప్తున్నాడు, ఏమో చెప్తున్నాడు 95:7 మధ్యలో, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల అంగీకరించబట్టే ఆయన శిలువ రక్తంలో కడగబడ్డాం. అంగీకరించాం. యేసు ప్రభువని దేవుడని ఒప్పుకున్నాం. ఆయన నా రక్షకుడని ఒప్పుకున్నాం. పాపులకు ఆయన దేవుడు, పాపులను రక్షించడానికి వచ్చినటువంటి మహనీయుడని ఒప్పుకున్నాం. అంగీకరించాం. అంగీకరించిన తర్వాత కొంచెం మనం అశ్రద్ధగా ఉంటే మాత్రం ఆయన దీవెనలు మాత్రం మనకు దూరంగా ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో 33వ అధ్యాయము 29వ వచనంలో చూస్తే చూడండి, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అంటాడు. ఏమండి? ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేయుదురు, నీవు వారి ఉన్నత స్థలములను తొక్కేస్తావు. నీ ఎదుట ఎవడు వేషం వేసినా కానీ నువ్వు తొక్కే అధికారం దేవుడు నీకు ఇస్తాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు, ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు, యెహోవా పోలిన వారెవరు. నిన్ను పోలినోడు ఎవరున్నారు? మనల్ని పోలినోడు ఎవరున్నారు? దేవుని ప్రజలు మనం గొప్ప భాగ్యవంతులు. ఆయన మాట వినినట్టయితే నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించినటువంటి నిన్ను పోలిన వారు ఎవరున్నారు? నీకు సహాయకరమైనటువంటి కేడు ఆయనే. నీ ఔన్నత్యమును కలిగించే ఖడ్గము ఆయన. ఆయన నీకు ఎలాగుంటాడంటే ఖడ్గములాగా ఉంటాడు. చూడండి, శత్రువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు కదా. వెళ్తారా? ఒట్టి చేతులతో వెళ్ళరు కదా. ఏదో ఒకటి ఆయుధం, ఒక వెపన్ ఉండాలి. కర్రో, కత్తో, కాలో, ఏదోటి తాడో ఏదోటి ఉండాలి. అలాంటిది ఏది లేకపోయినా దేవుని బలంతో మనం ముందుకు వెళ్ళొచ్చు. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం యెహోవాదే అని ముందుకు వెళ్ళాడు తప్ప, అమ్మ బాబాయ్ అంత ఎత్తున్నాడు, నా దగ్గర ఏమో చిన్న కత్తి ఉంది, నేనేం చేయలేను అనేటువంటి తాత్పర్యం కలిగి లేడు. అతనిలో ఏముందంటే దేవుని యొక్క ఆత్మధైర్యం అతన్ని ఏం చేస్తుందంటే బలపరుస్తూ ఉంది. ఆ సున్నత లేనటువంటి ఆ ఫిలిష్తీయుడు ఏ పాటి వాడు నా దేవుని ఎదుట. కాబట్టి ఇక దేనికి కూడా అతను తెగించలేదు, నిరుత్సాహపడలేదు. తెగించి ముందుకు వెళ్ళి యుద్ధం చేసి గెలిచి వెనక్కి వచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నేను నమ్ముకున్న నా దేవుడు నాకు ఆజ్ఞాపించువాడై ఉన్నాడు. ఈ సంగతి మనం ఎరిగి ఉండాలి. మన దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నాకు ఆజ్ఞాపించువాడై ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు, నేను చేసుకుంటా వెళ్ళాలి. నేను నీకు ఆజ్ఞాపించుతున్నటువంటి ప్రతి సంగతిని కూడా నువ్వు జాగ్రత్తగా వినుము. ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు.
ఆయన ఆజ్ఞాపించే అధికారం ఆయనకు ఉంది. చేసేటువంటి బాధ్యత నాకు ఉండాలి. ఆయన ఆజ్ఞాపించిన ప్రతి సంగతి కూడా నేను చేయాలి. నేను చేయకపోతే ఆ కట్టుము నా దగ్గర ఉండదు. నేను చేయకపోతే ఆ ఔన్నత్యం నా దగ్గర ఉండదు. నేను చేయకపోతే ఆ భాగ్యం నా దగ్గర ఉండదు. మనం భాగ్యవంతులం. ఈ లోకంలో ఒకవేళ భౌతికంగా ధనధాన్యాదుల విషయంలో భాగ్యవంతులు కాకపోవచ్చు, దేవుని ఆత్మను కలిగినటువంటి వారముగా ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ దానియేలు యెరూషలేము తట్టు కిటికీ తలుపులు తెరిచి ప్రార్థన చేసి ధైర్యముగా నిలబడ్డాడు. అలాంటి ధైర్యంగా, అలాంటి ప్రార్థనాపూర్వకంగా ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరించే వారముగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించే వారముగా ఉండాలి. కాబట్టి ఇది ఎరుగుంటే ఆయన ఆజ్ఞను తప్పిపోకుండా పాటిస్తాం. మొట్టమొదట నీవు విను. ఎలా వినాలి? వినేది శ్రద్ధగా వినాలి. అనుసరించు. ఎలా అనుసరించాలి? ఎలా తప్పిపోకుండా అనుసరించాలి. అనుసరించడం అందరూ అనుసరిస్తారు, అనుకరిస్తూ ఉంటారు. చూడండి, చిరంజీవిలా మాట్లాడాలని ఒక ఆయన అనుకుంటాడు, పలానా పాస్టర్ గారిలా మాట్లాడాలని ఒక ఆయన అనుకుంటాడు, యేసు ప్రభువులా వేషం వేయాలని ఒక ఆయన అనుకుంటాడు. కానీ ఆయన మాటను అనుసరించు, ఆయన వాక్యాన్ని అనుసరించు. చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుసరణ. ఆయనను అనుసరించు. కాబట్టి పౌలు గారు ఉన్నాడు కొరింథీ మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అలాగా అని చెప్తున్నారు. శ్రద్ధగా నడవండి. 10 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి, చేనున్నటువంటి వ్యక్తి, 2 ఎకరాలు ఎవరికైనా కౌలుకి ఇవ్వాలంటే, వ్యవసాయం సాగుబడి చేయడానికి ఇవ్వాలంటే ఎవరిని ఆలోచిస్తాడు? కౌలుకి ఇచ్చేసాడు అంటే మనం కూడా నమ్మకంగా ఉంటే, మనం కూడా ఆయనలో స్థిరులుగా ఉంటే, మనం కూడా ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటే, మనం కూడా ఆయన పని శ్రద్ధగా చేస్తే మరొక ఈవి నువ్వు పొందుకోవడానికి సిద్ధమవుదువు గాక. హల్లెలూయా. మరొక ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు, మరొక దీవెన నీకు ఇస్తున్నాడు, మరొక గొప్ప సంపద నీకు ఇవ్వబోతున్నాడు, మరొక సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నాడు, మరొక సంవత్సరాన్ని నీకు దయా కిరీటముగా ఇవ్వబోతున్నాడు, మరొక మేలు నీకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఉచితంగా పొందేసుకోవచ్చు దేవుడి దగ్గర. ఎలాగా? మన మంచితనాన్ని, ప్రభువా ఇదిగో నువ్వు చెప్పినటువంటి పని శ్రద్ధగా చేస్తున్నాను అని మనం చెప్పగలదు. ఆయనే చూసి మరలా మనకి మీదికి నూరంతల ఆశీర్వాదం కలుగు చేయనుగాక. ఆయన ఇస్తాడు. మన నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఇస్తాడు. అప్పుడు ఈ లోకంలో భూమిని సాగు చేసేటువంటి రైతుకే అంత నమ్మకంగా ఆ చేనిస్తున్నాడంటే, పరలోకమందు ఉన్నటువంటి మన ప్రభు మనకి ఎంత మంచి ఈవులు ఇస్తారో తెలుసా? చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుంచి దావీదు చూడండి. దావీదు ఏమంటాడంటే, ఒకసారి తనకి కలిగినటువంటి సమస్యల్లో ఒక మాట అంటాడు. చూద్దాం 46వ కీర్తన దేవుడి గురించి ఎలా చెప్తున్నాడు చూద్దాం. 46వ కీర్తన ప్రారంభంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించినను, నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఇదే దేవుడు వాగ్దానం. మనం భయపడవలసిన ప్రార్థన చేస్తుందాం. కళ్ళు మూసుకోనండి. మనం భయపడ